వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏంటి, వాటి శాలరీస్ ఏంటి, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ని నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. మీకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ ఇవన్నీ తెలుసున్న వాళ్ళకి సిలబస్ నేను చెప్పేటప్పుడు అవి చాలా ఉపయోగపడతాయి. ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూస్తే ఓవరాల్గా మీకు ఒక ఐడియా వస్తుంది. మొట్టమొదటిసారిగా లేదా ఇప్పుడే గ్రూప్ 2 మీద అవగాహన లేకుండా వచ్చే వాళ్ళకి అసలు ఏమేమి ఉంటాయి గ్రూప్ 2లో, ఈ పరీక్షా విధానం ఎలా ఉంటుంది, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఏ సబ్జెక్టు వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటారు, ఎంత ఏజ్ వరకు మీరు రాసుకోవచ్చు, ఏజ్ రిలాక్సేషన్ ఏమన్నా ఉందా, ఇలాంటి అన్ని అంశాల గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, మెయిన్స్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్గా మనకు వస్తాయన్నమాట. అయితే ఏపీఎస్సి గ్రూప్ 2ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు కూడా వేకెంట్ ఉన్నప్పుడల్లా పోస్టులు రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ సెలక్షన్ ప్రొసీజర్ వస్తే ఏపీఎస్సి గ్రూప్ 2 అనేది 3 లేయర్స్లో సెలక్షన్ జరుగుతుందండి. ఒకటి ప్రిలిమ్లో ఎంపికైన వాళ్ళు మెయిన్స్కి, మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఫైనల్ సెలక్షన్ జరుగుతుందన్నమాట. అయితే మనకి ప్రిలిమినరీలో 150 మార్క్స్కి ఉంటుంది, 5 సబ్జెక్ట్స్. మెయిన్స్ వచ్చేసి 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2 అని. పేపర్ 1లో 2 సబ్జెక్టులు, పేపర్ 2లో 2 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కొక్క పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది. టోటల్ మెయిన్స్ అనేది మీకు 300 మార్క్స్కి ఉంటుంది. ప్రిలిమినరీ 150 మార్క్స్కి ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీకు లాస్ట్లో కండక్ట్ చేస్తారు మెయిన్స్ అయిపోయిన తర్వాత. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీరు 3 క్వశ్చన్స్ కనుక తప్పు చేస్తే మీరు రైట్ చేసినటువంటి ఒక క్వశ్చన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, నెట్ 0 అవుతుంది అనమాట. ఇలా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. తర్వాత ఏజ్ లిమిట్, ఒకసారి ఎలిజిబిలిటీని చూస్తే ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి +5 ఇయర్స్, 42 + 5 ఇయర్స్ ఉంటుంది వీళ్ళకి. అలానే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 42 + 10 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ ఉంటుంది, అంటే 52. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి యాజ్ పర్ స్టేట్ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది, నోటిఫికేషన్లో మెన్షన్ చేయబడుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అండి. మీకు ఏ స్ట్రీమ్లో డిగ్రీ చేసినా ఎలిజిబులే దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏమీ లేవు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అట్లీస్ట్ ఓపెన్ డిగ్రీ చేసినా ఎలిజిబులే. అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీరు డిగ్రీ పొందినా కానీ దీనికి ఎలిజిబులే. సో ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఎలిజిబిలిటీ గురించి ఇక్కడ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ అండ్ నేచర్ ఆఫ్ వర్క్ చూస్తే 2 రకాల జాబ్ కేటగిరీస్ దీంట్లో ఉంటాయండి గ్రూప్ 2లో, ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ మీకు పీపుల్తో ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా ఉంటాయి, ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీకు పీపుల్తో ఇంటరాక్ట్ అవుతారు, అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ కాబట్టి ఎగ్జిక్యూటివ్ అనేది. నాన్ ఎగ్జిక్యూటివ్ అనేది జస్ట్ ఆఫీస్ వర్కే పరిమితం అవుతారు, ఆఫీస్ వర్కే ఎక్కువగా ఉంటుందండి. ఇది ఎగ్జిక్యూటివ్కి నాన్ ఎగ్జిక్యూటివ్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. ఎగ్జిక్యూటివ్ పోస్టులు వాటి శాలరీస్ని మనం ఒకసారి గమనిస్తే శాలరీస్ అప్రాక్సిమేట్గా 28,000, 29,000 నుంచి 79,000 వరకు ఉంటుందండి. అయితే ముఖ్యమైనటువంటి పోస్టులు ఏముంటాయి గ్రూప్ 2లో అంటే డిప్యూటీ తహసీల్దారు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసరు, తర్వాత ప్రొహిబిషనరీ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్. ఇవి బేసిక్గా చాలా రకాల పోస్టులు ఉంటాయండి. కొంచెం ప్రామినెంట్ పోస్టులు నేను ఇక్కడ చెప్పాను. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటో మీకు తెలియటం కోసం. నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే వీళ్ళు జస్ట్ ఆఫీస్కే పరిమితమై ఉంటారు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, ఇది ఎక్కువగా ఉండే పోస్టులు. సీనియర్ అకౌంటెంట్, సీనియర్ ఎడిటరు, జూనియర్ అసిస్టెంట్, వీళ్ళందరూ కూడా గ్రూప్ 2లో నాన్ ఎగ్జిక్యూటివ్ అనమాట. వీళ్ళ శాలరీ కూడా అప్రాక్సిమేట్గా వాళ్ళకి అలాగే దగ్గరగా ఉంటుంది. కొన్ని థౌజండ్స్లోనే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఎనీవే ఇప్పుడు సిలబస్ పార్ట్కి వెళ్దామండి. ఎగ్జామ్ సిచ్యువేషన్ని బట్టి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది మీకు. ప్రిలిమినరీ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఈ ప్రిలిమినరీలో మనకి జనరల్ స్టడీస్ నుంచి 4 సబ్జెక్టులు, మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ రీజనింగ్ 1, మొత్తం 5 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కొక్క దాని నుంచి 30 మార్కులు ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి అడుగుతారండి. 30 మార్కులు అడుగుతారు. 5 × 30 150 మార్కులు అడుగుతారు. 150 క్వశ్చన్స్ ఇస్తారు, 150 నిమిషాలు.
మీరు జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీ, యాన్సెంట్ మిడివల్ మోడర్న్ హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. వీటిల్లో కరెంట్ అఫైర్స్ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఓన్లీ 30 మార్క్స్కే కాదండి, ఇండియన్ హిస్టరీలో కొన్ని మార్క్స్ని తెచ్చిపెడుతుంది, జియోగ్రఫీలో కొన్ని మార్క్స్ తెచ్చిపెడుతుంది, కరెంట్ సొసైటీలో కొన్ని మార్క్స్ తెచ్చిపెడుతుంది. అంటే కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ సింగిల్ సబ్జెక్ట్ లాగా కాకుండా కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ లాగా చదువుకోవాలన్నమాట. అది మీకు స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అవుతుంది. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ ఉంటుంది. టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఉంటాయి. 150 మినిట్స్ టైం ఇస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ వన్స్ ప్రిలిమినరీ మీరు క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్లో 300 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీంట్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 150 మార్కులు, పేపర్ 2 150 మార్కులు. పేపర్ 1లో ఏపీ హిస్టరీ, పాలిటీ ఉంటాయి. పేపర్ 2లో ఏపీ ఇండియా ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి. ఇలా 300 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీలో ఉన్న క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. 60 మినిట్స్ టైంలో 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు. దీంట్లో ఎక్కువగా కంప్యూటర్ మీద మినిమం నాలెడ్జ్ ఉందా, ఎందుకు వర్క్ చేయాలి కాబట్టి. రెండోది ఎక్కువగా ఉపయోగించే పవర్ పాయింట్, ఎక్సెల్, తర్వాత వార్డ్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్సీ ఎస్టీ పీహెచ్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్ 30, బీసీస్కి 35, ఓసీస్కి 40 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ సిలబస్ని కొంచెం డీటెయిల్గా చూడటానికి ట్రై చేద్దాం. ఇండియన్ హిస్టరీలో మనకి 3 లేయర్స్ ఉంటాయి, యాన్సెంట్, మిడివల్, మోడర్న్. ఇంకొక పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని అనాలిసిస్ చేస్తే ఏ చాప్టర్ నుంచి ఏ టాపిక్ నుంచి వెయిటేజ్ ఏ విధంగా వచ్చింది అనే వీడియో కూడా చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇది ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కూడా చేశాను నేను. ఆ వీడియోస్ అన్నింటినీ కింద ఇస్తాను, ఒకసారి చూడండి. దానివల్ల ఏ చాప్టర్ని ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్ని ఎక్కువ ఫోకస్ చేయాలి, మీరు ఏమైనా చదవని టాపిక్స్ ఉన్నా కానీ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎనీవే, ప్రిలిమినరీలో ఇండియన్ హిస్టరీ 30 మార్కులకు ఉంటే 30 మార్కుల్లో యాన్సెంట్, మిడివల్, మోడర్న్ అప్రాక్సిమేట్గా ప్రతి దాని నుంచి కూడా 9 నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయండి. దానిలో 30 క్వశ్చన్స్ అవుతాయన్నమాట. యాన్సెంట్ హిస్టరీలో చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సో సింధు నాగరికత, వేదిక్ ఏజ్ వేదయుగం, బుద్ధిజం జైనిజం ఉద్భవించిన తీరు, మౌర్యన్ ఎంపైర్ మౌర్యన్ సామ్రాజ్యం, తర్వాత గుప్తా ఎంపైర్, హర్షవర్ధన అండ్ హిజ్ అచీవ్మెంట్స్. ఇవన్నీ కూడా యాన్సెంట్ ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్. మిడివల్ హిస్టరీకి వెళ్తే యాన్సెంట్, మిడివల్, మోడర్న్ 9 to 10 క్వశ్చన్స్, మొత్తం 30 క్వశ్చన్స్. మిడివల్ హిస్టరీకి వెళ్తే చోళా అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, సదర్న్ ఇండియన్ డైనస్టీస్ కిందకు వస్తుంది ఇది, ఢిల్లీ సుల్తనేట్, మొఘల్ ఎంపైర్, భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ నుంచి కూడా ఎక్కువనే అడుగుతుంటారు. అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. శివాజీ అండ్ రైజ్ ఆఫ్ ది మరాఠా ఎంపైర్, అడ్వాంట్ ఆఫ్ యూరోపియన్ల రాక. ఇవి మిడివల్ ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి టాపిక్స్. వీటి నుంచి మనకి 9 నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఇండియన్ హిస్టరీలో లాస్ట్ వచ్చేసి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. దీంట్లో కూడా 9 నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి మోడర్న్ ఇండియన్ హిస్టరీని ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఇంతకుముందు అయితే యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ అడుగుతున్నట్టు మనకు అర్థమైంది. 1857 రివోల్ట్, అక్కడ నుంచి జరిగిన పరిణామాలు, తర్వాత బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా, అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్, సోషియో కల్చరల్ స్పియర్స్ ఎలా ఉన్నాయి, సోషియో రిలీజియస్ రీఫార్మ్స్ మూమెంట్స్ 19th 20th సెంచరీలో ఏం జరిగినాయి, ఇండియన్ నేషనల్ మూమెంట్ ఎలా ఉంది గాంధీయన్ ఎరా నుంచి, పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఏం జరిగింది కంట్రీలో, తర్వాత రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ది కంట్రీ, భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు. ఇలా యాన్సెంట్, మిడివల్, మోడర్న్ 3 కలిపి 30 మార్కులకు ఉంటాయి. నెక్స్ట్ సబ్జెక్ట్, రెండో సబ్జెక్ట్ వచ్చేసి జియోగ్రఫీ అండి. ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీని ఇక్కడ అడుగుతారు. దీంట్లో కూడా 3 లేయర్స్ ఉన్నాయి. ఎకనామికల్ జియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ, జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ. జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీలో 10 మార్కులు, ఎకనామికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీలో 10 అడుగుతారని అనుకోవద్దు. జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీలోనే 20 మార్కుల దాకా అడగడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ కాన్సెప్ట్ దీంట్లోనే ఉంటాయి. ఫిజికల్ అండ్ ఎకనామికల్ జియోగ్రఫీ నుంచి తక్కువ అడగడానికి అవకాశం ఉంది. సో ఫిజికల్ అండ్ హ్యూమన్ అండ్ ఎకనామికల్ జాగ్రఫీలో కొంచెం ఎక్కువ అడుగుతారు, హ్యూమన్ జాగ్రఫీలో ఇంకా తక్కువ అడగడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు అనాలిసిస్ చూస్తే మనకి హ్యూమన్ జాగ్రఫీ నుంచి 2-3 క్వశ్చన్సే వచ్చినాయి. మిగతా అన్నీ కూడా కొంచెం ఒక 5-6 క్వశ్చన్స్ ఏమో ఎకనామికల్ జాగ్రఫీ నుంచి వచ్చినాయి. ఎక్కువ పర్సంటేజ్ మనకి 70 to 80% ఫిజికల్ జియోగ్రఫీ నుంచి అడుగుతారు, ఎందుకంటే కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడే క్లియర్ అవుతాయి కాబట్టి. ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్,
ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి లోపల పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అని వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫ్యూచర్స్, క్లైమేట్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి లేయర్స్ గురించి, ఓషన్ వాటర్ గురించి, అంటే ఓషన్ గురించి వాటరు, టైడ్స్, వేవ్స్, కరెంట్స్, వీటన్నిటి గురించి, ప్రవాహాల గురించి, వీటన్నిటి గురించి అడుగుతారు. తర్వాత ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫ్యూచర్స్, క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, నదులు ఎలా ఉన్నాయి, సాయిల్, నేలలు, వెజిటేషను, వైల్డ్ లైఫ్, ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతాయి. తర్వాత న్యాచురల్ హజార్డ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇక్కడ అడిగారనమాట. సో ఇలా ఫిజికల్ జియోగ్రఫీ అండ్ జనరల్ జియోగ్రఫీ ఇది. దాని తర్వాత ఎకనామికల్ జియోగ్రఫీని మీరు చూస్తే న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్, ల్యాండ్, వాటరు, ఫారెస్ట్, మినరల్స్, పవర్ రిసోర్సెస్, వీటన్నిటి గురించి ఇక్కడ అడుగుతారు. అగ్రికల్చర్ అండ్ అగ్రో బేస్డ్ యాక్టివిటీస్, ఫుడ్ క్రాప్స్ ఏమున్నాయి, క్యాష్ క్రాప్స్ ఏమున్నాయి, హార్టికల్చర్ ఏంటి, యానిమల్ హస్బెండరీ ఏంటి, ఫిషరీస్ ఏంటి ఇక్కడ అడుగుతారు. మేజర్ ఇండస్ట్రీస్ అండ్ మేజర్ ఇండస్ట్రియల్ రీజన్ అంటే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, టెక్స్టైల్ ఏంటి, సిమెంట్ ఏంటి, కెమికల్స్ ఏంటి, పెట్రోకెమికల్స్, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్. తర్వాత మేజర్ ఇండస్ట్రియల్ రీజన్స్, ఆంధ్రప్రదేశ్లో ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఇండియాలో ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఇవన్నీ. ట్రాన్స్పోర్ట్లో రోడ్డు, రైల్వేలు, తర్వాత వాటర్ వేస్, ఎయిర్ వేస్, పైప్ లైన్స్, ఇవన్నీ అడుగుతారు ఇండియా అండ్ ఏపీలో. కమ్యూనికేషన్, పోస్టల్ సర్వీసు, టెలిఫోను, మొబైల్, ఇంటర్నెట్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఇలాంటి వాటి గురించి. టూరిజం, హిస్టారికల్ టూరిజమ్స్ ఏమున్నాయి, రిలీజియస్ టూరిజం ఏమున్నాయి, బీచెస్ ఏమున్నాయి, హిల్స్ ఏమున్నాయి, ఎకో టూరిజం ఏంటి, ఇవన్నీ. ట్రేడ్, ఇంటర్నల్ ట్రేడ్ ఏంటి, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏంటి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ దేంట్లో ప్రముఖమైన పాత్ర వహిస్తుంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఎకనామికల్ జియోగ్రఫీలో. ఫైనల్ వచ్చేసి హ్యూమన్ జియోగ్రఫీ. ఈ మూడు కలిపి మనకి జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ, తర్వాత ఎకనామికల్ జియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ, ఈ మూడింటిని కలిపి 30 మార్కులు వస్తాయి. ఎక్కువగా జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ నుంచి ఎక్కువ వస్తాయి మనం మాట్లాడుకున్నట్టు. హ్యూమన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్కమ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. డెమోగ్రఫిక్స్, పాపులేషను 2011 సెన్సస్, ఇక్కడ ఫ్యూచర్లో వస్తే 2027 సెన్సస్, పాపులేషన్ డెన్సిటీ, బర్త్ రేటు, డెత్ రేటు, సెక్స్ రేషియో, ఇక్కడ మొత్తం సెన్సస్ గురించి అయితే సరిపోతుందండి. నెక్స్ట్ అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్, తర్వాత రేషియల్ గ్రూప్స్, ట్రైబల్ గ్రూప్స్, రిలీజియస్ గ్రూప్స్, లింగ్విస్టిక్ గ్రూప్స్, వీటన్నిటి గురించి కూడా మనకి హ్యూమన్ జియోగ్రఫీలో అడుగుతారు. సొసైటీలో కొన్ని ఎక్కువగా కలుస్తాయి ఇక్కడ. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ అండి, థర్డ్ది వచ్చేసి ఇది కూడా 30 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో 3 లేయర్స్ ఉన్నాయి. దీంట్లో కూడా స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఉంది, సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, వెల్ఫేర్ మెకానిజం ఉంటుంది. ఈ మూడిట్లో కూడా ఎక్కువ మార్కులు మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ నుంచే వస్తాయి. ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్ బంధుత్వం, కాస్ట్ కులము, ట్రైబ్ తెగ, ఎథ్నిసిటీ జాతి, రిలీజియన్ మతం, ఉమెన్ మహిళలు, వీళ్ళ గురించి ఎక్కువగా కోర్ కాన్సెప్ట్స్ అడుగుతారు స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో. రెండోది వచ్చేసి సొసైటీలోనే సోషల్ ఇష్యూస్లో కాస్టిజం కులాల గురించి, కమ్యూనలిజం మతాల గురించి, తర్వాత మత వివాదాలు, రీజనలిజం ప్రాంతీయ వివాదాలు, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ మీద జరిగేటువంటి నేరాలు, చైల్డ్ అబ్యూజ్ అండ్ చైల్డ్ లేబర్ అంటే బాలల మీద జరిగేటువంటి నేరాలు, యూత్ అన్రెస్ట్ అండ్ ఎజిటేషన్, వీటిలో నుంచి సోషల్ ఇష్యూస్గా వీటిని పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ వెల్ఫేర్ మెకానిజం మీరు చూస్తే పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, తర్వాత షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీ, బీసీ, ఉమెన్, డిజేబుల్డ్, చిల్డ్రన్, వీళ్ళ మీద ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, వెల్ఫేర్ మెకానిజం ఇండియాలో ఎలా ఉంది, ఏపీలో ఎలా ఉంది, ఇలాంటి డీటెయిల్స్ గురించి అడగటం జరుగుతుంది అనమాట. సో ఇది ఇండియన్ సొసైటీ. ఈ 3 టాపిక్స్ నుంచి మనకి 30 మార్కులు అడుగుతారు. తర్వాత కరెంట్ అఫైర్స్ ఒకటి 30 మార్క్స్ అండి. ఇందాక నేను ఆల్రెడీ మాట్లాడినట్టు కరెంట్ అఫైర్స్లో అన్నీ వస్తాయి కాబట్టి మళ్ళీ వాటిల్లో కూడా కొంత వెయిటేజ్ని కరెంట్ అఫైర్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్లో ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అన్నిటి గురించి వస్తాయి. ముఖ్యంగా కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జియోగ్రఫీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎన్వైరన్మెంటు, వీటన్నిటిని అడగటం వల్ల ప్రిలిమ్స్, మెయిన్స్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రిలిమినరీ అయిపోయాక కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో లేదని అనుకుంటే అది స్మార్ట్ వర్క్ అవ్వదు, అయిపోయింది మీ పని అక్కడతోనే. కరెంట్ అఫైర్స్ అనేది ఎస్వీఆర్ అకాడమీలో కనుక మీరు చదివితే ఆటోమేటిక్గా ప్రిలిమ్స్లో చాలా వెయిటేజ్ వస్తుంది. కరెంట్ అఫైర్స్ 30 మార్క్సే కాకుండా ప్రిలిమ్స్లో ఇండియన్ సొసైటీ, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీల్లో హిస్టరీ ఎక్కువ మీకు వెయిటేజ్ అందుతుంది. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ అయితే ఎక్కువ మార్క్స్ దీని నుంచే వస్తాయి. అండ్ ఏపీ హిస్టరీ ఒక్కటి తప్ప
మిగతా అన్నిటితో కూడా కరెంట్ అఫైర్స్ లింకేజ్ అయి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే స్మార్ట్ వర్క్ అవుతుంది. ఎస్వీఆర్ అకాడమీ ప్రొసీజర్ మొత్తం దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. స్టాండర్డ్ వీడియోస్ ఎప్పుడూ మారవు, కానీ కరెంట్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అందుకనే ఎస్వీఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ అనేది బ్యాక్ బోన్ లాగా మీకు పనిచేస్తుంది. ఎస్వీఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ విన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు స్టాండర్డ్ వస్తూనే ఉంటుంది, రివిజన్ అవుతూ ఉంటుంది. కరెంట్ కూడా నేను కలిపి చెప్తూ ఉంటాను. కరెంటు స్టాండర్డ్ నేను చెప్పినప్పుడు రివిజన్ అవుతుంది కరెంట్ టాపిక్తో పాటుగా. సో రెండు కలిపి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అది మీకు గ్రేట్ అసెట్ అవుతుంది. తర్వాత 5th టాపిక్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. ఇది కూడా 30 మార్క్స్కి ఉంటుంది. లాజికల్ రీజనింగ్ అంటే డిడక్టివ్, ఇండక్టివ్, అబ్డక్టివ్ అంటే స్టేట్మెంట్ అండ్ అజంప్షను, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంటు, స్టేట్మెంట్ అండ్ కంక్లూజను, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇవి లాజికల్ రీజనింగ్ నుంచి. మెంటల్ ఎబిలిటీ నుంచి నంబర్ సిరీసు, లెటర్ సిరీసు, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, ప్రాబ్లమ్ రిలేటింగ్ టు రిలేషన్స్, షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్, ఇలా మెంటల్ ఎబిలిటీ నుంచి ఉంది. బేసిక్ న్యూమరసీ చూస్తే నంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్స్, పర్సంటేజ్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. డేటా అనాలిసిస్ చూస్తే పై చార్ట్లు, టేబుల్స్, బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్ ఇలా మీకు ఇస్తారు. అయితే మెంటల్ ఎబిలిటీ అనేది మీరు వీకెండ్స్లో చేసుకోండి. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ మీరు ఎంత చేసినా కానీ అక్కడ మనకి ఎగ్జామ్లో ఎక్కువ టైం జరుగుతుంది. అందుకనే మెంటల్ ఎబిలిటీని ఎగ్జామ్లో రాసేటప్పుడు లాస్ట్లో రాయాలి, లాస్ట్లో దీని ఆన్సర్లు పెట్టాలి. ముందే దీని మీద కూర్చుంటే మిగతా అంతా పోతాయండి. సో లాస్ట్లో రాయాలి, అండ్ లాస్ట్లో రాసిన తర్వాత కూడా మీరు సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుందా లేదా, యాక్యురసీ వస్తుందా లేదా అనేది డౌట్గా ఉంటుందన్నమాట. అందుకనే మెంటల్ ఎబిలిటీని మీరు లాస్ట్లో చేయాలి. మీ ప్రిపరేషన్లో కూడా అన్ని సబ్జెక్టులు అయిపోయాకే దీన్ని ప్రిపేర్ అవ్వాలి. ఇలా మీకు ప్రిలిమినరీ ఉంటుంది. మెయిన్స్లో మనకు ఆల్రెడీ తెలుసు కదా, 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి మనకి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ ఉంటుంది 150 మార్క్స్కి 75. పేపర్ 2లో వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఇది కూడా 75, 150. టోటల్ మెయిన్స్ 300 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఇలా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎనీవే ఎస్వీఆర్ అకాడమీలో మీకు ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 2 కోర్సులు కూడా ఆన్లైన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ మీరు క్లాసెస్ చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎప్పుడు స్టార్ట్ అయినా కానీ ఆ క్లాసెస్ అన్నీ మీకు ఉంటాయి. ఎప్పుడు మీరు పర్చేజ్ చేసినా అన్ని క్లాసెస్ యాక్సెస్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మీకు డైలీ కూడా అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఏ డివైజ్లో అయినా కానీ మీరు ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ని చూసుకోవచ్చు. అంటే ఓన్లీ మొబైలే కాదు, మీరు ల్యాప్టాప్, తర్వాత టీవీ ఎలా అయినా చూసుకోవచ్చు. సింపుల్గా www.svracademy.in సైట్ని ఉపయోగించుకుంటే మీరు ఎలా అయినా కానీ ఏ డివైజ్లో అయినా కానీ చూడొచ్చు. అండ్ ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్లో మీకు తెలుగు, ఇంగ్లీష్ ఇస్తూనే స్లైడ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా డీటెయిల్డ్గా మీకు ఉంటుంది. 1-to-1 గైడెన్స్ కూడా మీకు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే ఎవరైనా పర్చేజ్ చేయాలనుకున్నా కానీ, ఏమైనా హెల్ప్ కావాలనుకున్నా కానీ, గైడెన్స్ కావాలనుకున్నా కానీ, సబ్జెక్ట్ డౌట్స్ని అడగడానికి కూడా మీకు డెడికేటెడ్ నంబర్ ప్రొవైడ్ చేస్తారు. మీరు కింద ప్రొవైడ్ చేసిన నంబర్కి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్గా మీకు కోర్స్ డీటెయిల్స్ చెప్తారు. అండ్ కోర్స్ కూడా మీకు తక్కువ ప్రైస్కే ఉంటుంది. 2 years వ్యాలిడిటీ ఇస్తారు. ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి ఎగ్జామ్ అనేది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయడం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్వీఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2 సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు.
పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్.